ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా నూతన సంవత్సరములో 2025లో మనందరం కూడా ప్రవేశించున్నాం కదా. సజీవ లెక్కలో ఆయన నామములో ఆయన చిత్తములో మనందరినీ ఆయన ప్రేమించి ఆయన దూతలు కవులుగా ఉంచి ఆయన 2025 సంవత్సరానికి నడిపించినాడు కదా. ఎన్నో కష్టాలు ఎన్నో బాధల నుంచి అనుభవించి ఉన్నటి బిడ్డలందరినీ మరి ఈరోజు ఆయన ఆనందపరిచి ఘనపరుచుకుంటూ నూతనమైన వాగ్దానం ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు కలువరి ప్రేమ ద్వారా మరి నూతనమైన వాగ్దానముతో మనం అనుదినము సంతోషంగా ఆనందంగా ఆయన వాగ్దానం ప్రకారం నడుచుకుంటున్న ప్రతి బిడ్డను ఈ 2020 సంవత్సరం అంతా ఆశీర్వదించి దీవించాలని, నూతనమైన వాగ్దానం పట్టుకొని జీవించాలని, ఆయన దయా కిరీటం మనందరికీ ధరింపజేస్తాడని నమ్మకముతో విశ్వాసము కలిగి నేను కూడా ప్రతిదినం వాగ్దానం ప్రకారము జీవిస్తున్నట్టు బిడ్డలమే కదా. చూచూ ఆనందిస్తున్న బిడ్డలకు ఆ దేవుడే తోడుగుంటాడని నమ్ముచ్చడం. మరి సమయంలో ప్రవచించినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరములను నీ దయా కిరీటమును ధరింపజేస్తున్నావు. సంవత్సరములను ఇచ్చి నీ దయా కిరీటమును ధరింపజేస్తున్నావు. 2025 సంవత్సరం మనకు దేవుడే అనుగ్రహించినాడు. ఆయన చిత్తములో ఆయన కృపలో మనందరము కూడా వెలిగింపబడాలని ఆయన దయా కిరీటం మనకు ధరింపజేస్తున్నాడు. అంతే కదా. కాబట్టి కదా ఈరోజు మనము అందరము సంతోషంగా ఆనందంగా ఉంటున్నామంటే ఆ జీవం గల దేవుడే నీకు నాకు తోడుగా ఉండి మాట్లాడుచున్న ఆ దేవుని బట్టి ఈరోజు నేను సంతోషించాలి కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రభు చెప్తున్న మాటలు పెట్టి చూసినట్లయితే ఈరోజు డ్యూటీ కూడా యెహోవా సంవత్సరములను జరిగించుచుండగా నీ కార్యములో నూతనపరచును. సంవత్సరములు జరిగించేవాడు నడిపించేవాడు యెహోవా ఉండగా నీ కార్యములు ఎలా జరిపించాలంటే పరిపూర్ణంగా ఆయన మన కార్యములన్నీ మరి జరిపించే దేవుడే కదా. ప్రతి సంవత్సరములు మరి రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, ఆయన ఒక్కొక్క దినము మన జతలో ఉండి మనకు కావలసిన ప్రతి కార్యములను ఆయన ఈరోజు ప్రతి కుటుంబంలో జరిపించుచున్నాడు. కాబట్టి జరిపిస్తున్న దేవుని బట్టి ఈరోజు ఆయన దయాచిత్తముతో మనందరిని కూడా ఆశీర్వదిస్తున్న నమ్ముచున్నావా? నమ్ముచున్నట్టు సూచిస్తున్నట్టు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2025 సంవత్సరంలో మనము నడుచుచున్నట్టు వారిగా మరియు తన 4వ తేదీ ఆయన చిత్తములో ఆయన కృపలో మనం నడిపిస్తున్నాడంటే నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా ఆయన నామమును ధ్యానించేవారికి ఉండాలి కదా. నువ్వు చేస్తున్న పని బాటలు కావచ్చు, మీ కుటుంబంలో ప్రత్యేకమైన అద్భుతములు ఆశ్చర్యకార్యములు మరి 2024 జరగలేదేమో, కానీ ఈ సంవత్సరము అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ జరిపిస్తున్న దేవుడు అంటున్నాడు మరి ఒక మాట, నువ్వు చేస్తున్న పనులు అన్నిటిలోనూ నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు చేస్తున్న పనులు అన్నిటిలోనూ నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిజమే కదా. ఈరోజు నేను చేస్తున్న ప్రతి ఒక్క మరి మన తలంపులు కాదు, కానీ ఆయన తలంపులు ఆయన ఆలోచనలతో మనలో మన పిల్లలను నడిపిస్తున్నారు. మనం ఏ పనులు చేస్తున్నప్పటికీ మన సొంత బుద్ధితో కాకుండా ఆయన పైన ఆధారపడి జీవిస్తున్నట్టు ప్రతి కుటుంబానికి ఆయనే ఆధారముగా మరి ఉంటానని చెప్తున్న గొప్ప దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఒక మాట అంటున్నాడు, ప్రియమైన సోదరి సోదరులారా, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది అంతం వరకు ఆయన సంవత్సరాంతం లాస్ట్ వరకు ఆయన కను దృష్టి మనపైనే ఉంటున్నది. సంవత్సరము మొదలు చేరుకొని చివరి సంవత్సరం అనగా 365 రోజుల వరకు ఆయన మనకు తోడుగా ఉంటున్నట్టున్నాడు. మనం చేస్తున్న పని బాటలు ఉంది, కానీ మనం నడుచున్న ప్రయాణములో కానీ మనం నడుచున్న మరి అనేక జోగల్లో కానీ కూర్చున్నటో లేటము పండుకొనటము మన తండ్రికి తెలుసు కనుక ఆయన అన్ని కూడా మన జతలో ఉండి మన కార్యములను చూస్తున్నట్టు ఆయన కనుదృష్టి ఈరోజు ఎవరిపైన ఉంటున్నది? నీ పైన నా పైన ఉంటున్నది. మరి ఇలాంటి ప్రపంచంలో ఎవరికైతే ఆయన ఉన్నాడని మన పనులు బాటి అందు ఆయన సహాయం చేసేవాడని ఆయన కనుదృష్టి పెట్టిన తండ్రి. కాబట్టి ఈరోజు అంటున్నాడు, సంవత్సరములను
నీ దయా కిరీటమును ధరింపజేసేవాడు. సంవత్సరం అంతా ఆయన దయా కిరీటం ధరించి మనల్ని ప్రేమించేవాడు, మనతో ఉండే తండ్రి అని ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. మరి ఈ లోకంలో అనేకమైన కిరీటాలు పొందుకోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన బలమైన కిరీటం పొందుకోవాలంటే, నూతనమైన జీవితం జీవించాలంటే, మంచి మంచి కృపను పొందుకోవాలంటే, మంచి ఆయన ఆత్మలో మనల్ని ఫలించి మనమందరం కూడా మరి ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం చివరి వరకు కూడా నా కను దృష్టి మీపైనే ఉంటుంది అంటున్నాడు. ఇంత మంచి దేవుడు మనకు ఈ విధంగా మాట్లాడుచున్నాడు అంటే, ఈరోజు వాగ్దానం చూస్తున్నట్టు బిడ్డలు మరి నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో మీరందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆశీర్వాదం దీవెనలు పొందుకొని ఉండాలని మరి ఈ యొక్క యూట్యూబ్లో మరి లైక్ చేస్తూ మరి షేర్ చేస్తూ అనేక బిడ్డలకు మంచి సంతోషం, మంచి ఆనందం, వారు చేసిన పని బాటలలో ఆ దేవుడే తోడుగుండి వారి చేయి పట్టుకొని వారిని నడిపించాలని ఆలోచన మనకు నడిపించే దేవుడు ఇంకా అనేక మంది బిడ్డలను నడిపించాలని, ఎంతోమంది పేద బిడ్డలు, ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది రోడ్ల మీద జీవించే వారు ఉంటున్నారు. వారందరి గురించి కూడా మనం ఆలోచన చేసి వారందరికి కూడా మన భారతదేశంలో కావచ్చు, అనేక దేశాల్లో కావచ్చు, వారందరికీ ఒక రక్షణ చూపించాలి. వారందరికీ దేవుని నామములో పరిశుద్ధులుగా స్వర్గములో వారు కూడా సంతోషించాలని ఆ ఆలోచన కలిగే యూట్యూబ్లో మనందరం కూడా సంతోషిస్తున్నాం కదా, వారు కూడా సంతోషించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రుడు. అయినా సంవత్సరం అంతట్లో మా తోడుగా ఉంటున్నట్టు ప్రభా, నీ దయా కిరీటం ఇచ్చి మమ్మల్ని ధరింపజేసి మీ ఆశీర్వాదములు దీవెనలు ప్రతి కుటుంబం పైన కుమ్మరిస్తూ అంటున్నా అధికారి మీకు వందనాలయ్యా, స్తుతులు, స్తోత్రుడు. అయినా సైతాన్ శోధనల బంధకులు విడుదల చేసి నీ నామములో పరిశుద్ధులుగా ఉంచాలి సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.